బాలికలకు అసలు టాయిలెట్స్ లేకుండా పోయినాయి. తర్వాత ఎన్నో స్కూళ్ళల్లో కూడా టాయిలెట్స్ లేకుండా పోతే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలలతో అనే కార్యక్రమం చేపట్టి మొత్తం గర్ల్స్కి బాయ్స్కి టాయిలెట్స్, తర్వాత స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అధ్యక్ష. డిజిటల్ టీచింగ్ బోర్డ్స్ అవన్నీ మనకు బ్లాక్ బోర్డ్స్ పెట్టేసి దానికి కూడా సైంటిఫికల్గా వారికి మంచి విద్య అందే విధంగా కృషి చేసింది అధ్యక్ష. ఇన్ని కార్యక్రమాలు మన ప్రభుత్వం ప్రతిష్ఠ తీసుకొని చాలా విద్యా వ్యవస్థని పటిష్టపరచడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో పాటు ప్రతి నియోజకవర్గానికి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఈ ప్రభుత్వం ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇన్ని చేసినా కూడా తర్వాత అధ్యక్ష ఇంకొకటి మనకి రీసెంట్గా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంగన్వాడీలను బలోపేతం చేయడానికి కంకణం కట్టుకునింది. ఎందుకంటే అంగన్వాడీ కాగానే స్కూల్ డ్రాప్అవుట్స్ అవుతా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ స్కూల్లో డ్రాప్అవుట్స్ కాకుండా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంగన్వాడీ లోపలనే మనకి విద్యాబోధన చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదొక మంచి కార్యక్రమం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఇన్ని మనం చేసినప్పటికీ కూడా అధ్యక్ష ఇంకా కొన్ని